ఏం కాల్ పరిచారు, ఎందుకు పోలీసులు అడ్డుకున్నారు? అందరికీ నమస్తే. మీరు అందరు కూడా తెలిసినటువంటి విషయమే. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో నిరుద్యోగుల పక్షాన భారతీయ జనతా యువ మోర్చా అనేది అనేకమైనటువంటి పోరాటాలు చేస్తుంది. మేము న్యాయమైనటువంటి పోరాటాలే మేము చేస్తున్నాం. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారో ఆ నిరుద్యోగుల పక్షాన మా యొక్క బీజవయం పోరాటం చేస్తుంది. మేము ఈరోజు అంటున్నాము, మా యొక్క కార్యక్రమం మొదలు కాకముందే ఈ యొక్క తెలంగాణని పాలిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు పోలీసులను ముందస్తుగా మోరించి మమ్మల్ని మా యొక్క గొంతును ముఖ్య ప్రయత్నం కూడా ఈరోజు చేయడం జరుగుతుంది. మేము అడుగుతున్నాం, ఆ రోజు రాహుల్ గాంధీ ఏదైతే ఇదే లైబ్రరీకి వచ్చి ఈ లైబ్రరీ కేంద్రంగా మీ నిరుద్యోగులకు అందరూ కూడా ఉద్యోగావకాశాలు వచ్చే విధంగా నా యొక్క ప్రయత్నం ఉంటుంది. 1:100 అనేది క్రైటీరియాను మేము తీసుకోవడం జరుగుతుంది. గ్రూప్ 2లో ఏవైతే 785 సీట్లు ఉన్నాయో ఉద్యోగాలు ఉన్నాయో వాటిని 2000 చేస్తా. గ్రూప్ 3లో ఏవైతే 1365 ఉన్నాయో వాటిని 3000 చేస్తా. అదేవిధంగా మెగా డిఎస్సిని నేను ప్రతిపాదిస్తా అన్నటువంటి వ్యక్తి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ని నిరసనలు జరుగుతుంటే, ఇన్ని ఎగ్జామ్లలో విద్యార్థులంతా కూడా అవతాదూసం అవుతుంటే రేవంత్ రెడ్డి ఏడవన్నో అని చెప్పేసి సందర్భంగా అడుగుతున్నాను. నువ్వు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులను అందరూ కూడా వాళ్ళ ఉసురు పోసుకుంటున్నావు అని చెప్పేసి ఒక సందర్భంగా మేము అంటున్నాము. నువ్వు ఇస్తా అన్నటువంటి హామీలనే నెరవేర్చు అని చెప్పేసి అడుగుతున్నటువంటి సందర్భంలో భారతీయ జనతా యువ మోర్చా కార్యకర్తల పైన ఈ విధంగా నువ్వు జులుం చెలాయించడం అనేది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి అడుగుతున్నాను. ఖచ్చితంగా రాష్ట్రంలో నువ్వు ఏదైతే ఎన్నికల సమయంలో 100 రోజులలో నేను ఉద్యోగ అవకాశాలు ఇస్తా, మేనిఫెస్టో ప్రకారం నేను ఏవైతే నేను ప్రకటిస్తా అన్నావో వాటిని అన్నింటిని కూడా ప్రకటించి చూపించాలి. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నువ్వు ఒక దగ్గర నువ్వు మద్దతు తెలిపి ఒక దగ్గర నువ్వు మమ్మల్ని అరెస్ట్ చేయగలుగుతావేమో, కానీ రాష్ట్ర వ్యాప్తంగా నిన్ను అడ్డుకునే ప్రయత్నం మేము చేస్తాం. మా యొక్క విద్యార్థులకు నిరుద్యోగులకు న్యాయం చేయాలి. ఇట్లా ప్రియాంక గాంధీని పిలుచుకొని వచ్చి, అదేవిధంగా రాహుల్ గాంధీని పిలుచుకొని వచ్చి, సోనియా గాంధీని పిలుచుకొని వచ్చి నువ్వు ఎన్నికలలో ఏం మాటలు చెప్పినవా? నువ్వు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకందరూ కూడా నిరుద్యోగులకందరూ కూడా మా యొక్క ప్రభుత్వాన్ని మీరు ఓటు వేయండి, మమ్మల్ని గెలిపియండి, ఇదే చౌరాస్తా నుంచి ఇదే అశోక్ నగర్ నుంచి బస్సులు పెట్టి ఎక్కించుకొని పోయి మద్దతు తెలిపించుకున్నావు కదా. మరి ఇదే విద్యార్థులు మిమ్మల్ని అందరిని అడుగుతుంటే, ఇదే విద్యార్థులు మాకు న్యాయం చేయని అడుగుతుంటే నువ్వు గొంతు నొక్కే ప్రయత్నం చేస్తావా? అదేవిధంగా ఎక్కడైతే రాహుల్ గాంధీకి ఇట్లా చెట్ల కింద కూర్చొని మీ విద్యార్థుల కోసం నేనున్నా, మీ నిరుద్యోగుల కోసం నేనున్నా అని చెప్పినటువంటి వ్యక్తివి మరి ఈరోజు ఇదే నిరుద్యోగులని పోలీసులతో నొక్కే ప్రయత్నం చేస్తున్నావు. మరి నిన్ను ఏ విధంగా విస్మరించాలని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా అడుగుతున్నాను. ఖచ్చితంగా మా యొక్క నాయకుల కోసం, మా యొక్క నిరుద్యోగుల కోసం, మా యొక్క యువకుల కోసం భారతీయ జనతా యువ మోర్చా ఎంత దూరమైనా పోవడానికి సిద్ధంగా ఉంది. అంతిమమైనటువంటి వ్యక్తికి న్యాయం జరిగేంత వరకు కూడా మేము వెనకాడే ప్రసక్తే లేదు. పోలీసు వాళ్ళని కాదు కదా, నీ పార్టీ వాళ్ళని నువ్వు ఎంతమందిని మోహరించినప్పుడు కూడా మేము భయపడే ప్రసక్తి లేదు. పోలీసుల దెబ్బలేం కాదు, మాకు పోలీసుల కేసులేం కొత్తేం కాదు, అన్నిట్లకు తెగించి మేము ముందుకు పోయే ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ఎక్కడ ప్రతిపక్షాల ట్రాప్? దమ్ము ధైర్యం ఉంటే ఇదే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చి ఇమ్మీడియట్లీ నువ్వు ఏదైనా ఒక దగ్గర చౌరస్తా మీద కూర్చొని నిరుద్యోగులకు ఏమేమి న్యాయం చేసినావు చెప్పే ధైర్యం నీకుందా అని అడుగుతున్నా. ట్రాప్లో పడ్డట్టు ఎందుకైతే భయ్? ఎక్కడ పోయినాయి నీ 1:100? ఎక్కడ పోయింది చూపి. బట్టి విక్రమార్కనే కదా, బట్టి విక్రమార్క వాళ్ళు దామోదర్ వీలే కదా అసెంబ్లీలో కూర్చొని 1:100 చేస్తా అని చెప్పినటువంటి వ్యక్తి నువ్వే కదా. మరి 1:100 ఎక్కడ జరిగిందా? గ్రూప్ 2, గ్రూప్ 3లలో పోస్టులు పెంచుతానో మరి పెంచినవా? మెగా డిఎస్సిని వేస్తానో ఇచ్చినవా? అంటే జాబ్ క్యాలెండర్ అన్నావు, అది కూడా ఎక్కడ పోయినా? ఇవన్నీ కూడా నువ్వు ఇచ్చినట్లయితే, నువ్వు నిజంగానే ఇచ్చినట్లయితే ఏదైతే చౌరస్తా మీద కూర్చొని నేను ఇచ్చినా అని చెప్పి ధైర్యంగా చెప్పి నువ్వు విద్యార్థుల మధ్యలోకి నిరుద్యోగుల మధ్యలోకి రా. లేకపోతే ఖచ్చితంగా నీ యొక్క వెన్నుపూసని విరిచే ప్రయత్నం యువ మోర్చా తీసుకుంటా అని చెప్పేసి ఒక సందర్భంగా